చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. రా వదినా, కూర్చో. నేను కూర్చోవడానికి, తీరిగ్గా మీతో ముచ్చట్లాడ్డానికి, ఆడపడుచుగా పుట్టింటి మర్యాదలు అందుకోవడానికి ఇక్కడికి రాలేదు. అడబాల శాంతాదేవి, నా మాట లెక్క చేయకుండా నన్ను అవమానించి ఈ ఇంట్లోంచి బయటికి పంపించావు. మీ ఆయన చేత నాకు ఈ ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని చెప్పించి నన్ను ఒంటరిదాన్ని చేశావు. నీ దయాధర్మం మీద తప్పించి బయటికెళ్ళి మేం బతకలేమనుకున్నావా? అలా అని ఎవరన్నారమ్మా? అత్తయ్య, మీరేం మాట్లాడొద్దు. అదృష్టవంతుణ్ణి నడి సముద్రంలో పడేసినా ఈదుకుంటూ వస్తాడు. జాతకులకి చేతబడులు ఏమీ చెయ్యలేవు. మేము సర్వనాశనమైపోవాలని మీరెంతో ఆశించారు. మీ శాపనార్థాలే మాకు దీవెనలయ్యాయి, కొత్త జీవితానికి బాటలు వేశాయి. బయటికి వెళ్ళి నేనెలా బతుకుతున్నానో మీ అందరికీ తెలియాలి కదా, అందుకే ఇక్కడికొచ్చాను. మీరు అవునన్నా కాదన్నా నా వల్లే మీకీ ఆస్తి వచ్చింది. నేను బతికుండగా ఈ ఆస్తిపాస్తులు మీరు పోగొట్టుకోవడానికి వీల్లేదు. కళ్యాణ మండపాన్ని మీరు దేనికి అమ్మకానికి పెట్టారో నాకు తెలియదు, కానీ మీరు బేరం పెట్టిన అదే కళ్యాణ మండపాన్ని నేను కొంటున్నాను. మార్కెట్ రేటుకే నేను కొంటున్నాను. దాని మంచి చెడ్డలు చూస్తున్న రియల్ ఎస్టేట్ జగన్కి 15 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ కమిట్ అయ్యాను. 6 నెలల్లో మిగతా డబ్బు కట్టి నా పేరున రిజిస్టర్ చేయించుకుంటాను. ఆ దస్తావేజులు కూడా నీకే ఇస్తాను. ఆస్తి అధికారం నీ చేతిలో ఉన్నాయని ఒక నియంతలా ప్రవర్తించావు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. విజయాలు కూడా ఎల్లప్పుడూ ఒకరిని అంటిపెట్టుకుని ఉండవు. అటూ ఇటూ మారుతూ ఉంటాయి. కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన మేము ఇంకా ఇంకా బాగుపడతాం. నీ ఆస్తి కన్నా ఎక్కువ ఆస్తి సంపాదిస్తాం. ఇదిగో అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ. సీత, ఈ దుద్దులు ఎలాగున్నాయి? డైమండ్ దుద్దులు నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. సీత, వేలు ఖర్చు పెట్టి ఎంతో ముచ్చటపడి నీకోసం కొన్నాను. చాలా కాలం క్రితం నేను డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చినందుకు నువ్వు నన్ను అవమానించావు. సంపాదన లేనప్పుడు డైమండ్ నెక్లెస్ దేనికని తిట్టావు. కానీ నేను ఇప్పుడు సంపాదకుణ్ణి. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ డైమండ్ దుద్దులు కొన్నాను. నీకు నచ్చుతాయని, నువ్వెంతో మెచ్చుకుంటావని ఎంతో ఆశపడ్డాను. కానీ ఏ రియాక్షన్ రెస్పాన్స్ లేకుండా షోకేస్లో బొమ్మలా ఇలా నిలబడ్డావు. ఈ డైమండ్ దుద్దులు నీకు నచ్చలేదా, లేక నేను తేవటం నచ్చలేదా? అబ్బే, అదేం కాదండి, నాకు చాలా బాగా నచ్చాయి. ఎప్పుడూ లేనిది ఇవాళ ఈ దుద్దులు తెచ్చారేమిటా అని ఆశ్చర్యపోతున్నాను. ఏమండి, నా మీద మీకు డైమండ్ దుద్దులు ప్రజెంట్ చేసే అంత ప్రేముందా? అదేం సీత అలా అడుగుతున్నావు? తాగుబోతూ తిరుగుబోతా అని ఇంటా బయట అందరూ నాకు ముద్ర వేశారు. అసమర్థుణ్ణి, అప్రయోజకుణ్ణి అని పేరు పడిన నేను ఇవాళ ఓ పొజిషన్కి వచ్చాను. దానికి కారణం ఎవరు? నువ్వే సీత. నువ్వు లేని నేను లేను. పెళ్ళం మాటలు విన్నవాడెవడో చెడిపోడని నువ్వు రుజువు చేసావు. కార్యేష్ దాసి, కరణేష్ మంత్రి, భోజేష్ మాత, షైనేష్ రంభ అన్నట్టుగా ఇక నుంచి
నాకన్నీ నువ్వే. నువ్వు గీచిన గీటు దాటను. ఆస్తి అధికారం నీ చేతిలో ఉన్నాయని ఒక నియంతలా ప్రవర్తించా. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. విజయాలు కూడా ఎల్లప్పుడూ ఒకరిని అంటిపెట్టుకుని ఉండవు. అటు ఇటు మారుతూ ఉంటాయి. కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన మేము ఇంకా ఇంకా బాగుపడతాం. నీ ఆస్తి కన్నా ఎక్కువ ఆస్తి సంపాదిస్తాం. కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన మేము ఇంకా ఇంకా బాగుపడతాం. నీ ఆస్తి కన్నా ఎక్కువ ఆస్తి సంపాదిస్తాం. శాంతి, లక్ష్మి అన్నదానికి బాధపడుతున్నావా? ఏమిటో వదిన మరదళ్ళు ఇద్దరూ కలుసుకుంటారనుకుంటుంటే అంతకంతకు దూరం అవుతున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో ఏమో. బాధపడి సుఖం లేదమ్మా. టైం బాగా లేనప్పుడు ఎవరికైనా ఇంతే. బాలాజీ, బాలాజీ! ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? బాలాజీ, కట్టుబట్టలతో బయటకు వెళ్ళిన మేము బాగుపడ్డామని మీ లక్ష్మత్తయ్య గొప్పగా డప్పులు కొట్టడం నువ్వు విన్నావు కదా? విన్నానమ్మా. అత్తయ్యనా ఇలా మాట్లాడుతోందని నాకు చాలా బాధ కలిగింది. లక్ష్మి మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు. కాని కావాలని సవాల్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయానురా. మందు వ్యాపారం లాంటి బిజినెస్లు చేసి గొప్పవాళ్ళయ్యారంటే మంచి బిజినెస్లు చేసే నీలాంటి వాళ్లకు విలువ లేకుండా పోతుందిరా. అందుకని నువ్వు బిజినెస్లో రాణించాలి. మీ అన్నయ్యలిద్దరికన్నా ఒక మెట్టు పైనుండాలి. బాలాజీ, మీ అమ్మ గౌరవం నిలబడాలంటే నువ్వు వాళ్ళిద్దరికన్నా గొప్పవాడివి కావాలి. అవుతానని, నా గౌరవం నిలబెడతానని నాకు మాటివ్వు. అమ్మా, లక్ష్మత్తయ్య వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నాకిప్పుడు అర్థమైంది. నీకు జరిగిన అవమానం నాకు జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఈ క్షణం నుంచి నా పని మీదే ఉంటాను. నువ్వు నా వెనకుండి గైడ్ చేస్తుంటే అన్నయ్యలనే కాదు, బిజినెస్ ట్రేడ్లోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాను. లక్ష్మి అత్తయ్య కన్నా నువ్వే గొప్పదానివని నిరూపిస్తాను. ప్రజాగర్జన అగ్రనేతల మేధోమథనం. మాలిని, బాబాయ్, మీరిక్కడున్నారా? నేను చూడలేదు బాబాయ్. నేనేమైనా చేమనా దోమనా చూడకపోవటానికి? తున్నపోతులా ఇక్కడే కూర్చుంటేను. బావున్నారా బాబాయ్? నేను ఎప్పుడు బాగానే ఉంటాలే. ఎంతైనా జాతకుడివి కదా. అక్కడికి నువ్వేదో కానట్టు టిక్కు టిక్కుమంటూ డొక్కు సైకిల్ ఒకటి తొక్కుంటూ అడబల ధర్మాన ఆఫీసులో 300కో 400కో ఆఫీస్ గడిగా పనిచేసి నువ్వు ఆ ఇంటి కోడలు అయిపోలా? ఆ మాటకు వస్తే నాకన్నా నువ్వే జాతకురాలివి. మళ్ళీ బావున్నావా? అదేమిటమ్మా అలా అడుగుతావు? మనిషిని చూస్తే తెలియటలా? బాబాయ్, మళ్ళీ కారు కొన్నావట? కారు కొండం గొప్పేంటక్క. కళ్యాణ మండపం కొండం గొప్ప గాని కళ్యాణ మండపం నువ్వు తీసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ అక్క. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? ఇలాంటి విషయాలు దాచినా దాగవు. నీకు కమిట్ అయినట్టు జగన్ గారు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. వేరే పార్టీకి కమిట్ అయ్యాను అని జగన్ గారు తెలివిగా ఎస్కేప్ అయ్యారు. నాకన్నా 5 లక్షలు ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయిన వాళ్ళు ఎవరా అని ఆరా తీశాను. నువ్వని తెలిసింది. నువ్వు కాకుండా ఇంకెవరైనా సరే నాకు పోటీ వచ్చుంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఎంతకైనా తెగించి దాన్ని సొంతం చేసుకునేదాన్ని. బయటికి పోకుండా కళ్యాణ మండపాన్ని నువ్వు తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను కళ్యాణ మండపం తీసుకోవడం నీకు ఆనందంగా ఉందా? అవునక్క, తీసుకుంటే నేను తీసుకోవాలి లేదా నువ్వు తీసుకోవాలి.
అంతేగాని అనిత బాలాజీలకి వెళ్ళకూడదు. వాళ్ళకి దక్కకుండా నువ్వు దక్కించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందనుకో. ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే బాగుపడతారు, వేరింటి కాపురం పెట్టుకుని ఏం బాగుపడతారు అని ఆ దంపతులిద్దరూ తెగ వెర్రవీగారుగా. కుక్క కాటికి చెప్పు దెబ్బలా నువ్విప్పుడు చేశావు. వేరు పడితే బాగుపడతారన్నది అక్షర సత్యమని నిరూపించావు. అక్క, నువ్వు తీసుకుంటే నేను తీసుకున్నట్టు కాదా? నువ్వు బాగుపడితే నేను బాగుపడినట్టు కాదా? కళ్యాణ మండపం నీకు దక్కినందుకు, వాళ్ళకి దక్కనందుకు నాకు చాలా ఆనందంగా ఉందక్క. వేరింటి కాపురం అంటే ఏమిటో, మనమంటే ఏమిటో మన అత్తగారికి, మన అత్తగారిని కొమ్ము కాస్తున్న అనిత బాలాజీలకి తెలియజేయాలి. వస్తానక్క, వస్తాను బాబాయ్. ఊరకరారు మహానుభావులు. అదేంటి బాబాయ్ అలా అంటున్నావు? అబ్బే, నీ గురించి కాదమ్మా, మహాత్ముల్ని మరో రకంగా కూడా అంటారు అని పజిల్లో రాసింది. అదేమిటా అని ఇందాకనే జుట్టు బీకుంటున్నా, నిన్ను చూడగానే అర్థమైపోయింది. ఇక నువ్వు వెళ్ళిరా అమ్మా. ఓకే బాబాయ్, వస్తాను సీతక్క. అమ్మడు, ఈ దిబ్బరొట్టి ఏమిటి నిన్ను ఆకాశానికి ఎత్తేస్తోంది? అవకాశం చూసి అధపాతాళానికి తొక్కేయడానికి. అది అలాంటిదే. నాకు పోటీకొచ్చి కళ్యాణ మండపం నువ్వు తీసుకుంటావా, నన్ను దొంగ దెబ్బ తీసినందుకు నువ్వు బాగుపడవని హెచ్చరించడానికి వచ్చింది. అందుకే బాలాజీ అనితలను పదే పదే గుర్తు చేసింది. అదేం సామాన్యురాలు కాదమ్మా. అమ్మడు, ఆ దిబ్బరొట్టె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని మీద ఒక కన్నీసి ఉంచాలి. దీని సంగతి తర్వాత, ముందు మనం డేగ కన్ను వేసుంచాల్సింది బాలాజీ మీద. బాలాజీ బిజినెస్ చెయ్యకూడదు, చెయ్యకుండా మనం చెయ్యాలి. వాడు చేస్తున్న ఎక్స్పోర్ట్ బిజినెస్ మన చేతికి రావాలి. వాడు పాపరై పక్కీరై రోడ్లు పట్టాలి. ఇదే మన ప్రస్తుత కర్తవ్యం. ప్లాన్ బాగానే ఉందమ్మా. దానికి మనం ఏం చెయ్యాలో, ఎక్కడ ఆరంభించాలో, ఎట్నుంచి నరుకు రావాలో బాగా గాజుదీపు ఆలోచించాలి. ఏసుకో రమ్ము సారా. ఒక క్వార్టర్. రే, క్వార్టర్ పడరా. నీకేంట్రా క్వార్టరా? ఫుల్. ఓరి ఎదవా, ఆల్రెడీ ఫుల్లో ఉన్నావు. ఫుల్ ఏం చేసుకుంటావురా? మీద పోసుకుంటావా? కక్కులు అవుతాయిరా. కాకితే కడుగుతారు కదా. రే, ఫుల్ పడరా. నీకేంటి బాబాయ్? హాఫ్ విస్కీ ఇవ్వండి. 150 కొట్టు. ఏంటి 150? అంతేకాదు, ఓ ఫుల్ బాటిల్ కి మటన్ పలా ఫ్రీ. అయితే ఫుల్. అరే ఫుల్. ఏస్కో రమ్ము సారా. రామ సీత, రా 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 రా. ఏ సీత, ఎక్కడికి ఎందుకు వచ్చావు? బిజినెస్ ఎలా నడుస్తోందో చూడ్డానికి వచ్చాను. అమ్మడో సీత, మన వ్యాపారానికి ఏమి ఢోకా లేదమ్మా. 3 ఫుల్లులు 6 క్వార్టర్లుగా జరిగిపోతుంది. ఇలాగే కనుక 2 ఏళ్ళు అమ్మకాలు జరిగినాయి అంటే బిల్డింగుల మీద బిల్డింగులు లేపేయచ్చు. పంట పొలాలు, జిళ్ల స్థలాలు, బంగారాలు, ఓ కోటేశ్వరం అయిపోవచ్చు. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం నమస్కారం. అల్లుడు, డబ్బులు ఇచ్చి పంపించు. మ్మ్. ఏంటి బాబాయ్, వాళ్ళ పగలపూట వచ్చారేంటి? ఇవాళ ఆదివారం కదా, అందుకని. తీసుకోండి. ఆ, ఇదేమిటండి 200 ఇస్తున్నారు, 500 ఇవ్వండి. ఏంటి 500? వీళ్ళ లెవెల్కి ఇచ్చిందే ఎక్కువ. ఇంకా ఇలాంటి మామూలు చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది. పర్వాలేదు ఇవ్వండి. అరే, ఇవయ్యా. ఏం బాబాయ్, మంది ఏమన్నా కావాలా? మ్మ్. రే, క్వార్టరీ తీసుకోండి. తీసుకో. థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తాం మేడం. నువ్వు వచ్చి అనవసరంగా 500 ఖర్చు పెట్టించావు. ఏవండి, ఇలాంటి వాళ్ళ సహాయం మనకెప్పుడూ కావాలి. ఇలా 100కి 200కి కక్కుర్తి పడితే మనం షాప్ నడపలేం. అది కాదు సీత. అల్లుడు, ఆ సంగతి వదిలేయి. అమ్మడు, ఓ సలహా చెప్పు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మనకు లారీతో లోడ్ వస్తుంది. ఆ లారీ కిరాయిలు మనమే కట్టుకుంటున్నాం. ఇలా ఆ కిరాయిలు కట్టుకుంటూ పోయే బదులు మనమేమో లారీ కొనుక్కుంటే ఎలా ఉంటది? అవును సీత, అనవసరమైన ఖర్చు అవుతుంది. మావయ్య చెప్పినట్టు ఒక లారీ కొనేద్దాం. కొనొచ్చు, కానీ మన డబ్బుతో మాత్రం కొనకూడదు. అవ్వా కావాలి, బువ్వా కావాలి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు, లారీ కావాలి. ఇది ఎలాగమ్మా? బ్యాంకులో లోన్ తీసుకుందాం. కావలసినంత డబ్బు మన దగ్గర ఉండగా బ్యాంక్ లోన్ ఎందుకు? మన డబ్బుతో కొంటే అందరికీ అనుమానం వస్తుంది. అందుకే చెప్తున్నాను. ఇక నుంచి ఆ పని మీదే ఉండండి. వారం తిరగకుండా లారీ మన చేతికి రావాలి. డన్.
రేయ్ నీకు అసలు బుద్ధిందా? కళ్ళు కనిపించట్లేదా? దిగురా. ఓహో మీరా? మీరు మందు కొట్టారా? మీ కారు మందు కొట్టిందా? ఏంటా ఎల్బో డ్రైవింగ్? చూడండి నా కారుకి ఏమైందో. ఏమైందయ్యా? ముందు పర్సనాలిటీ వెనక మున్సిపాలిటీ అన్నట్టు అయింది. ఈ మాత్రానికి ఎక్కించుకుంటావేంటి? గింజుకోక మీరేమైనా బాగు చేయించిస్తారా? ఎంత అవుతుందో చెప్పు, విసిరి కొడతాం. లేకపోతే నీ డొక్కు కార్ని కిలో లెక్కనమ్మి కొత్త కారు కొనిస్తానులే. ఇస్తారు. మీ వైన్ షాప్ చల్లగా, మీ తాగుబోతులు సౌండ్ గా ఉంటే కార్లేంటి, రైళ్లు విమానాలే కొనిస్తారు. చూసావంట అల్లుడు, నీ డొక్కు గారు తమ్ముడు ఎంతంత మాటలు మాట్లాడుతున్నాడా? అన్నవనే గౌరవం, మేనతమ్ముకుండనే మర్యాద లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గుద్దామండి, మనం ఏమైనా కావాలని గుద్దామా? పొరపాటున గుద్దాం. అంత మాత్రం చేత మీరు దాగొచ్చారా, మీ కారు దాగొచ్చిందంటే మాట్లాడుతున్నాడే అల్లుడు. నేను నమ్మకూడదు. సమయం వచ్చినప్పుడు ఒక నొక్కు నొక్కుదాం. మ్మ్. ఇక్కురు మనకుండా పడి ఉంటాడు. ఇవాళ కారుకు డాష్ కొట్టినట్టే రేపు వాడి పొగరకు డాష్ కొడదాం. అది పౌరుషం అండి. పద. మా ఇంట్లో అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి సార్. ఫైనాన్షియల్ క్రైసిస్, ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ తాలూకు అమౌంట్ ఇంకా రాలేదు. పొజిషన్ చాలా టైట్గా ఉంది. లేకపోతే మీతో ఎన్నిసార్లు చెప్పించుకుంటానా? వచ్చే నెల నుంచి బకాయిలేవి లేకుండా కరెక్ట్గా పే చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నమస్కారం మార్నింగ్. మేనేజర్ గారు. కూర్చోండి. అయ్యా మేనేజర్ గారు, తీరిగ్గా కూర్చుని మీతో మాట్లాడే టైం లేదండి. తిన్నగా పాయింట్కి వచ్చేస్తున్నాను. అడబాల ధర్మారావు గారి పెద్దబ్బాయి అయిన మాలుడు లారీ కొనాలనుకుంటున్నాడు. ఆ లారీకి లోను మీ బ్యాంకులో తీసుకుందాం అనుకుంటున్నాడు. ఇవ్వడానికి వీలవుతుందా లేదా? సూటిగా చెప్పేసేయండి. మిస్టర్ బలరాం, మీ చిన్నలుడు బాలాజీ లక్ష్మీ గార్మెంట్స్ పేరు మీద లోన్ తీసుకున్నాడు. సరిగ్గా పే చేయడు. రిమైండ్ చేస్తే ఇదిగో అదిగో అంటున్నాడు. మీకు గాని లోన్ ఇస్తే మీరు కూడా బాలాజీలాగా చేయరని గ్యారంటీ ఏమిటి? చీ 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 చీ. చా చీ 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 చా. మేనేజర్ గారు, మీరన్న చాలా తప్పు. అందరినీ ఒక గాడిని కట్టి తిట్టకండి. ఈ బాలాజీకి మాకు సాపత్యం ఏంటండి? అతనితో కంపేర్ చేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేయకండి. మీరు లోన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పండి. మేము వేరే బ్యాంక్కి వెళ్తాం. అది మాట. చూడండి మేనేజర్ గారు, ఈ బాలాజీ చేసేది గుడ్డల వ్యాపారం. కటింగ్ లో, స్టిచ్చింగ్ లో వెంట్రుకు వాసి తేడా వచ్చినా మొత్తం సరికంతా ప్లాట్ఫామ్ పెట్టి సెకండ్స్ లో సెకండ్ రేట్ కమ్ముకోవాల్సిందే. అలాంటి వెన్నెముక లేని వ్యాపారం చేస్తున్న వాడితో స్వచ్ఛమైన లిక్కర్ బిజినెస్ చేస్తున్న మమ్మల్ని పోలుస్తారా? వాట్ ఇస్ దిస్? చూసేవంటాయా బాలాజీ, నీ మూలంగా మేనేజర్ గారు మమ్మల్ని అనుమానిస్తున్నారు. వ్యాపారం అనేది పద్ధతిగా చేయాలయ్యా. బ్యాంక్ కట్టాల్సిన లోన్ని సక్రమంగా కట్టాలి. లేకపోతే గుడ్ విల్ పోద్ది. నీకు ఈ గుడ్డల వ్యాపారం ఎందుకు? కానీ మాలాగా చక్కగా బ్రాండ్ షాప్ పెట్టుకో.